హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారా? సో ఇక్కడ మార్నింగ్ అనమాట. ఇది మేబీ సండే అవ్వచ్చు. యాక్చువల్లీ వ్లాగ్స్ తీస్తాను, కానీ ఎప్పుడు తీస్తాను అని చెప్పేసి అంటే వరుసగా వ్లాగ్స్ తీస్తాను కదా, సో ఇంకా గుర్తుండదు అనమాట. డే ఇక్కడ వచ్చేసి నాన్ వెజ్ కాబట్టి ఇంకా మేబీ సండే అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను వచ్చేసి ఇంకా యూట్యూబ్ వచ్చేసి చాలా డేస్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఏంటి అంటే అసలు ఒక వీడియో వైరల్ అయ్యింది, బట్ ఏంటి అంటే వాచ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సబ్స్క్రైబర్స్ అంటే ఎలానో ఒకలాగే ఎంకరేజ్ చేసుకోవచ్చు, బట్ ఏంటి అంటే వాచ్ టైం అనేది అలా కాదు, చాలా కష్టపడాలి. సో నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను, అయినా కానీ కొంచెం కొంచెం చూసి వదిలేస్తున్నారు. నేను వచ్చేసి అసలు కంటిన్యూషన్గా నేను వీడియోస్ పెడుతూనే ఉన్నాను. నా ప్రాబ్లం అయితే ఏం లేదు. అంతేకాకుండా ఇంకా చాలా వరకు కూడా నేను ఈ వీడియో అనేది షూటింగ్ స్కిల్స్ అనేవి నేర్చుకున్నాను. అంటే ఫస్ట్లో నాకు ఏం వచ్చేవి కాదు అసలు. సో చాలా వరకు నేను ఇంకా తెలుసుకున్నాను అనమాట. సో అయినా కానీ ఇంకా రెస్పాన్స్ అయితే రావట్లేదు. అంటే కొంచెం మంచిగా వాచ్ టైం అనేది వచ్చింది అనుకోండి, ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఏంటి అంటే నేను ఇంత కష్టపడుతున్నాను కదా, సో దానికి ఫలితం లభించిందని చెప్పేసి నాకు చిన్న హ్యాపీనెస్ అయితే ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే అర్థం కావట్లేదు, ఒకసారి షేర్ చేయండి. సో నేను అదే చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను పౌచ్ అయితే ఇంకా స్టిచ్ చేశాను. ఆ పాప గౌన్ స్టిచ్ చేసిన క్లాత్ అయితే ఇంకా చిన్నది మిగిలింది. నెక్స్ట్ వచ్చేసి పాపకి లంగా జాకెట్ మనం కుట్టాను కదా, సో దానికి మిగిలిన చిన్న చిన్న పీసెస్ అన్నీ కూడా ఇలా బార్డర్గా వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది లుక్ అయితే. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఫోను అలానే చార్జరు చిన్న చిన్న ఐటమ్స్ అనేవి బయట టేబుల్ ఉంది, కానీ మెషిన్ పెట్టడానికి సరిపోతుంది టేబుల్ అనేది. సో ఇంకా ఏదైనా యూజ్ అయ్యేలా ఇంకా మెషిన్ ఉంటే ఇంకా మనకి ఖచ్చితంగా ఇంకా అన్నీ స్టిచ్ చేయాలని చెప్పేసి అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి ఇలా ట్రై చేశాను అనమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఏదైనా నేను ఇంట్రెస్ట్ పెట్టాను అనుకోండి, ఖచ్చితంగా అది పని అయిపోవాల్సిందే, ఎంత లేట్ అయినా కానీ. సో ఇంకా అదనమాట. నెక్స్ట్ ఇంకా మా క్వార్టర్స్ అనేవి చాలా ఓల్డ్ క్వార్టర్స్. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ వర్షాకాలం కదా, ఇంకా ఎలా ఉంది అని చెప్పేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ వర్షం అయితే పడుతుంది చాలా ఎక్కువగా. నెక్స్ట్ ఇంకా ఇది వచ్చేసి మా బెడ్రూమ్ దగ్గర అనమాట. బయట చిన్న బాల్కనీ ఉంది. సో చూసారు కదా, వర్షం అయితే ఇంకా మామూలుగా లేదు. మేబీ ఒక పెద్ద డ్రమ్ములు ఉంటాయి కదా, సో వాటితో ఆ డ్రమ్ములతో వాటర్ వచ్చేసినంత వచ్చేసింది ఇంట్లోకి అయితే. ఇంకా బెడ్రూమ్ మొత్తం అయితే నిండిపోయింది. సో ఇంకా అలా ఇంకా 2 hours నేను ఇంకా చీపురుతో బయటికి తోస్తూనే ఉన్నాను వాటర్ అయితే. సో వర్షం ఆగినంత వరకు చాలా నరకం అయితే చూశాను. సో మా క్వార్టర్స్ ఎంత దరిద్రంగా ఉన్నాయన్నమాట. అంటే వర్షాకాలమేలండి. అంటే మేము ఉండేది ఒక 8 months 7 months 6 months ఒక 1 year, అంతకంటే ఎక్కువైతే ఉండము. సో ఇంకా ఇలాంటి రూమ్స్ కూడా దొరకడం అయితే కష్టం అనమాట మాకు. కానీ ఇంకా పిల్లల స్టడీ కోసం అని చెప్పేసి మనం ఇలాంటి క్వార్టర్స్లో ఉండాల్సి వస్తుంది. యాక్చువల్లీ ఏంటి అంటే నేను ఆల్రెడీ మీతో చెప్పాను కదా, ఒక 1 year లేట్గా వస్తే మాకు కొత్త క్వార్టర్స్ వస్తాయని చెప్పేసి అన్నారు. బట్ ఏంటి అంటే అవి వస్తాయి, బట్ ఏంటంటే పాపకి స్కూల్ జాయిన్ చేయాలి, మళ్ళీ పాప స్టడీ ఇప్పటికే లేట్ అయిపోయింది. సో ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నేను ఇంకా ఓల్డ్ క్వార్టర్స్ అయినా పర్లేదని చెప్పేసి నేను అడ్జస్ట్ అవుదామని చెప్పేసి వచ్చాను. బట్ ఏంటి అంటే అసలు వర్షం పడేటప్పుడు ఇంకా చాలా దారుణంగా ఉంది. సో ఇంకా నాకు ఇంట్లో ఉండే వర్క్కి ఇంకా డబుల్ వర్క్ అయితే అవుతుంది వర్షం పడడం వల్ల. నేను పడే తిప్పలు అయితే అన్నీ ఇన్ని కాదు. ఇంకా పిల్లలు ఎక్కడ జారిపోతారని చెప్పేసి ఇంకా వాళ్ళని పైన కూర్చోబెట్టి మరీ ఇంకా ఇవన్నీ కూడా వాటర్ అయితే ఇంకా బయటికి ఇంకా తోస్తూ ఉన్నాను అనమాట. ఒక 2 hours పట్టేసింది. సో ఇంకా డైలీ ఏం కాదులేండి, గట్టిగా ఎప్పుడైనా పడితే ఇంకా అలా ఉంటుంది. నార్మల్గా అయితే కొంచెం కొంచెమే వస్తుంది అనమాట. అంటే ఇటు వచ్చేసి డౌన్ పెట్టేశారు కట్టేటప్పుడు, సో అందుకే ప్రాబ్లం అవుతుంది. ఏం క్లాత్ పెట్టినా కానీ అసలు ఆగట్లేదు అనమాట. సో ఇంకేం చేద్దామని చెప్పేసి ఇంకా ఎప్పుడూ ఉండదు కదా, ఈ వర్షాకాలమే ఇంకా కొంచెం ఇలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇంకా అనుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి
సో ఇప్పుడు కూడా ఇంకా వర్షం పడుతుంది, నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా ఇంకేం చేస్తాం అలా అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఉండం కదా. సో అదనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సబ్స్క్రైబ్